మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా రెడీగా ఉన్నాయి. బియ్యం పిండి వాడుతున్నాం మనం, అలాగే కొంచెం మైదా పిండి అండ్ సూజీ, బొంబాయి రవ్వ, అలాగే పల్లీలు అన్నీ ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. చేసేయండి అయితే. అంటే 4 రోజుల నుంచి నేను చేస్తున్నాను, తింటున్నావు, బాగున్నాయి, చాలా బాగున్నాయి అంటున్నావు. మరి నువ్వు నీ చేతి వంట నేను ఎప్పుడు చూడాలి? అలా వచ్చారా? ఏంటో అలా అడిగేసరికి టచ్చింగ్. అంతే కదా, నేను టీవీలో చూసి మౌనిక ఎంత బాగా చేసిందో అనుకుంటాను, కానీ ఎప్పుడు చూస్తాను కదా, ఇప్పుడు టేస్ట్ కూడా చూడాలను నీ చేతి వంట ఎలా ఉంది. సరే, ఇంతలాగా అడిగాక నేను అసలు ఆపుకోలేను. 4 రోజుల నుంచి ఆగాను. ఇప్పుడు తెగ కలిపి చేసేస్తాను నేను. అయితే ముందు ఇవి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ రెసిపీ గురించి నేను ఆల్రెడీ విన్నాను కానీ చేయలేదు. అయితే ఇప్పుడు నేను చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు. అంతే, ఓకేనా? మిక్సీ జార్ తెచ్చుకొని ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు వేసుకుందాం, కొంచెం పొట్నాల పప్పు, ఎండు కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు. ఇవి కాస్త మిక్సీ పట్టుకొస్తే నాకు హెల్ప్ చేస్తావు కదా, నేను హెల్ప్ చేస్తాను. అబ్బా బాబా, ఏం అండర్స్టాండింగ్ రాయలసీమ వాళ్ళకి. ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకుందాము. చాలు చాలు చాలు, అది ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ డామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం బియ్యం పిండి మనకి క్రిస్పీగా వస్తుంది కదా, అలాగే కాస్త సాఫ్ట్నెస్ కోసం మనం మైదా పిండి యాడ్ చేసుకుందాం. అలాగే క్రిస్పీనెస్ కోసం మళ్ళీ బొంబాయి రవ్వ, కాస్త ఉప్పు, ఇంగువ, కారం. ఈ ఊళ్ళో ఈ రెసిపీని జనరల్గా ఏ టైంలో స్నాక్స్ లాగా బాగుంటుంది, చిన్న చిన్న పూరి లాగా ఉంటాయి కదా, చాలా బాగుంటుంది పిల్లలకి, బాక్స్కి. అవును, కొంచెం కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోవాలి, కొంచెం వాటర్. చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలి కదా. వీటిని నేను ఈ రెసిపీ గురించి తెలుసుకున్నప్పుడు ఏం తెలుసుకున్నానంటే, పెద్దగా చేసుకొని మన దగ్గర మౌల్డ్స్ ఉంటాయి కదా, వాటితోటి రకరకాల షేప్స్ లో కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకుంటే పిల్లలు ఇష్టంగా షేప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాబట్టి తింటారు. లేదంటే చిన్న చిన్న పూరీలాగా కూడా చేసుకోవచ్చు, ఈజీగా కూడా అవుతుంది. పెద్దగా చాలా చాలు చాలు చాలు. సేమ్ పూరీల పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవాలి. మొత్తానికి మీ రాయలసీమలో ఉన్న మాక్సిమం రెసిపీస్ ని మనం 5 రోజులు కవర్ చేసేసాం కదా. నాన్ వెజ్ లోని చికెన్ లో ఇంకా ఏమైనా వెరైటీస్ ఉంటాయా? ఇంకా చాలా చేస్తారండి. రాగి సంకటి, తలకాయ కూర, నాటుకోడి తలకాయ, మేక తలకాయ అంటే మేము మాస్ కదా, అందుకే తలకాయ కూర అంటాము. ఇంకా రాగి సంకటి, క్లాస్ అయినా దాన్ని తలకాయ కూర అంటారు. తలకాయని వండేక మెడకాయ కూర అనలేము కదా అన్నారు. తర్వాత రాగి సంకటి, గుత్తి వంకాయ కూర, అరిసెలు, ఇంకా చాలా ఉన్నాయి. అరిసెలు భలే ఉంటాయి. నాకు ఇది కూడా చూసుకోవచ్చు అరిసెలు అనిపిస్తుంది, ఎందుకంటే నువ్వుల పైనుంచి వేసుకుంటాం. చాలా ఉన్నాయి రెసిపీస్. గుత్తి వంకాయ అయితే చాలా బాగుంటుంది. ఏంటి ఆ మసాలాలో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే లైక్ అన్ని చోట్ల వేసేలాగా చేస్తాం. కాకపోతే మీరు బ్రింజాల్స్ డిఫరెంట్ తీసుకుంటారు కదా, మేము ఓన్లీ వైట్ బ్రింజాల్తోనే చేస్తాము. వైట్ బ్రింజాల్ ఓకే, జనరల్ గా చిన్నగా ఉండే చేస్తారు. మా దగ్గర సీమకాయలు అని దొరుకుతాయి అన్నమాట, దాంతో చేస్తాం, చాలా బాగుంటాయి. ఓకే, బాగా కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఇవి చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా తయారు చేసుకొని చేతికి కాస్త ఇలా మనం మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా చేసుకోవాలి కదా. ఈ మాత్రం ఉంటేనే విడిపోకుండా ఉంటుందేమో, విరగకుండా నీట్ గా వస్తుంది. అవును, బియ్యం పిండి ఎక్కువ వేస్తే విరిగిపోతాయి, సో అందుకే చూసుకొని వేసుకోవాలి. బైండింగ్ కోసం మనం ఎలాగో మైదా వేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా పైనుంచి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి.
లేదు అంటే మనం పిండిలో కలిపేసుకొని కూడా బాగుంటుంది. నువ్వులు వేసేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందా? వేసేద్దామా? ఓకే, మరి ఇవి ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్లేమ్ తగ్గించుకుందాము. అండ్ నువ్వులతో చేసేటప్పుడు కొంచెం అవి మీద పడతాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్నిసార్లు నువ్వులు విడిపోతూ కూడా ఉంటాయి. మరి ఇవి మేము ఫ్రై చేసి పెట్టుకుంటాం రెడీగా. మరి ఎలా వచ్చాయి? బాగా వచ్చాయి. ఓకే, స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకా నువ్వు చేయడమో అవి బాగా రాకపోవడం కూడా అన్న మళ్ళీ. శబాష్ శబాష్ శబాష్, థ్యాంక్ యూ అండి. ఏదో మీ రాయలసీమ వంటలు రుచిగా ఉండబట్టి ఎవరు చేసినా రుచిగా వచ్చేస్తున్నాయి అనమాట. అంతేనా? అంతే. ఇలా ఇస్తే ప్లేట్, నేను ఒక సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా పెట్టుకోవడానికి. జాగ్రత్త. రవ్వ నిప్పట్టు రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. రవ్వ నిప్పట్టుకి కావలసిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, ఎండి కొబ్బరి తురుము 1 కప్పు, జీలకర్ర 1/2 టీ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, మైదా 4 టీ స్పూన్లు, ఉప్మా రవ్వ 2 టీ స్పూన్లు, కారం 1/2 టీ స్పూన్, నువ్వులు 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. రవ్వ నిప్పట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు, పుట్నాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, మైదా, బొంబాయి రవ్వ, ఉప్పు, ఇంగువ, కారం వేసి బాగా కలిపి నీళ్లు పోసి చపాతీ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకొని నువ్వులు కాస్త 2 వైపులా అద్దుకొని డీప్ ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే రవ్వ నిప్పట్టు రెడీ.